హాయ్, నేను మీ జాబిలమ్మని. మీ అందరికీ అందంగా కనిపించే నేను, నాకే ఎంతో అందంగా కనిపించే ఎన్నో ప్రేమ కథలు. ఆ కథల్లో ఒకటే ఈ పక్కింటి పరిణయం. ఇంతెండలో హౌస్ షిఫ్టింగ్ ఏంట్రా? కొన్ని కావాలంటే కొన్ని తప్పవు. రే సంతోష్, ఎన్ని రోజులు రా? పనినంత వరకు. అవ్వకపోతే నేను వచ్చాను కదా, పని తప్పకుండా అవుతుంది. ఏంటో ఇంట్లో ఏమో అన్ని మ్యాచెస్ చూస్తున్నారు, నువ్వేమో వచ్చిన మ్యాచెస్ అన్ని రిజెక్ట్ చేస్తూ వెళ్ళిపోతున్నావు. అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉందా లేదా? నచ్చిన వాళ్ళు దొరకాలి కదరా. అయినా మొన్న ఒక ప్రొఫైల్ వచ్చింది, ఆ అమ్మాయి నాకు చాలా నచ్చింది. అవునా? నాకు చెప్పనే లేదు. జస్ట్ నచ్చిందిరా. కానీ ఇప్పుడు అసలు మేము సెట్ అవుతామా లేదో, మోస్ట్ ఇంపార్టెంట్లీ పెళ్ళయ్యాక ఫ్యామిలీస్ బాగానే ఉంటారా లేదా అని చాలా కన్ఫ్యూజన్గా ఉంటుందిరా. కానీ అమ్మాయి నాకు చాలా నచ్చింది, కానీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అరేంజ్ మ్యారేజ్ కొంచెం టఫ్ అనిపించట్లేదా నీకు? అర్థమవుతుంది, కానీ వచ్చే అమ్మాయి కూడా రైట్ అవుతే అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా వర్క్ అవుతుందిరా. అయినా నువ్వెందుకు ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అవ్వలేదు? ఆస్ట్రాలజరా? మా అక్క పెళ్ళప్పుడు కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేసాం. ఆల్మోస్ట్ 30 ప్రొఫైల్స్ రిజెక్ట్ చేసింది. ఒకడు బాగాలేదంటది, ఒకడు పుట్టోడంటది. అప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే ఒక ప్రొఫైల్ మాకు నచ్చి వాళ్ళని మీట్ అయ్యి ఎంగేజ్మెంట్ కూడా చేసాం. కానీ 1 మంత్ తర్వాత ఆ సంబంధం ఇష్టం లేదని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ మీ అక్కకి రీసెంట్గానే కదా పెళ్ళి అయింది. అవును, దానికి ముందు మా అక్క అసలు పెళ్ళే చేసుకున్నానని కూర్చుంది. కానీ మా నాన్న మాత్రం కూతురు పెళ్లి చూడాలని చెప్పేసి ప్రొఫైల్స్ చూస్తూనే ఉన్నాడు. అప్పుడే మా అమ్మ మా అక్కని ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అవ్వమని చెప్పింది. అప్పుడే మా అక్క ఆస్ట్రోటాక్లోని ఆస్ట్రాలజర్ కీర్తిని కన్సల్ట్ అయింది. అప్పుడేమైంది? మా అక్క ఆస్ట్రాలజర్కి డేట్ ఆఫ్ బర్త్ చెప్పి పెళ్ళి ఎప్పుడు అవుతుందని అడిగింది. అప్పుడు ఆవిడ, నీకు రీసెంట్గా ఎంగేజ్మెంట్ అయి బ్రేక్ అయింది కదా అన్నది. అప్పుడు మేమందరం షాక్ అయిపోయాం. జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే అలా ఎలా చెప్పేసిందని చెప్పి. అప్పుడు మా అక్క తన సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది. కీర్తి గారు చాలా పేషెన్స్గా మొత్తం విని 2025 ఎండింగ్లో మ్యాచ్ వస్తుంది, 2026 జనవరిలో పెళ్ళి అవుతుందని చెప్పారు. అండ్ ఆ అబ్బాయికి క్లోతింగ్ బిజినెస్ ఉంటుందని కూడా చెప్పారు. నువ్వు నమ్మవు కానీ ఎగ్జాక్ట్ 1 మంత్లోనే మా డాడీ ఓల్డ్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ప్రొఫైల్ని పంపించాడు. షాకింగ్ ఏంటంటే అతనికి కూడా క్లోతింగ్ బిజినెస్ ఉంది. ఇక ఫ్యామిలీస్కి కూడా ఇది నచ్చేసి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అవునా? అయితే నేను కూడా ఒక ఆస్ట్రాలజర్ని కన్సల్ట్ అవునా? నాకున్న డౌట్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానో, అసలు అమ్మాయి ఎలా ఉంటుందో చెప్తారా? నీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు. నువ్వు కూడా ట్రై చేయి. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ చాట్ ఫ్రీరా. అవునా? ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇప్పుడే డౌన్లోడ్ చేసుకో. సరే అయితే మరి కానీ ఎవడీడు ఇక్కడేం చేస్తున్నాడు? అయ్యో సారీ. అయ్యయ్యో, ఏం అవ్వలేదండి, పర్లేదు, ఇట్స్ ఓకే.
అవునా? ఓకే. హాయ్, ఐమ్ సంతోష్. అమమ్లా. ఓకే. అవును, ఏంటి అంకుల్ ఆంటీ ఎవరు కనబట్టలేదు? ఇంట్లో లేరా? పెళ్ళికని వెళ్ళారులే. ఓ, ఎప్పుడు వస్తారేంటో? కొత్తగా పక్కింటికి వచ్చాడు, వీడికి ఇవన్నీ అవసరమా? ఏంటి ఒక్కరే ఉన్నారు? మీ వైఫ్ ఆన్ ది వేనా? వైఫా? నేను మరీ అంతే జిల్లా కనిపిస్తున్నానా? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అమ్మా నాన్న ఇంకా వారం రోజుల్లో వచ్చేస్తారు. మరి మీరేంటి అప్పుడే? అంటే నాకు కొంచెం వర్క్ ఉంది, సో అందుకే ముందుగానే వచ్చేసాను. అవునా? హ్మ్. బా, ఇప్పుడు కరెంట్ పోయిందేంటి? ఎండాకాలంలో కరెంటు పోవడం ఏంట్రా బాబు? ఉఫ్. వీడేంటి నా కోసం వచ్చాడా? హాయ్ అమలా. హాయ్. అవును, నీ పేరేదో చెప్పావమ్మా, ఏంటది? ఏంటేం మాట్లాడట్లేదు? అంటే ఏం లేదు, మార్నింగ్ చెప్పిన పేరు ఈవినింగ్ మర్చిపోయారా అని. గుర్తుందిలే బాబు. ఇంతకీ తిన్నావా? ఆ, మ్యాగీ చేసుకున్నాను. ఓ, వంట వచ్చనమాట. ఏంటి మ్యాగీకే వంట వచ్చేసాను అనేసుకుంటున్నావా? మరి అమ్మ నాన్న వచ్చే వరకు మేనేజ్ చేసుకోవాలి కదా, అందుకే ప్రస్తుతానికి ఫర్నిచర్ మాత్రమే తీసుకొచ్చాను. ఓ సరే, ఆంటీ వాళ్ళు వచ్చే వరకు మొహమాటం పడకుండా ఏమైనా కావాలంటే అడుగు. సరే. వీడేంటి దీనికే నలిగిపోతున్నాడు? నీ నెంబర్ ఇస్తావా? అదే అవసరం ఉంటే గట్టిగా పిలవమన్నావు కదా, పిలిచే బదులు ఒక మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుందని. సరే, నోట్ చేసుకో. ఓ, నా ఫోన్ మర్చిపోయాను. నీ ఫోన్ ఇస్తావా? మిస్డ్ కాల్ ఇస్తాను. సరే, తీసుకో. ఎస్. బేబీ అని పెట్టుకుందామా? వద్దులే. ఓయ్, ఎవరు కాల్ చేస్తున్నారు? ఎవరో బేబీ అంట. ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఫాస్ట్ గా ఇవ్వు. హలో, ఎవరై ఉంటారు? బేబీ అంటే బాయ్ ఫ్రెండ్ అయి ఉంటాడు. ఎక్కడుంది ఇది? హాయ్ సంతోష్. ఓయ్ నిన్నే. ఏమైంది సంతోష్? ఏం అవ్వలేదు అమలా. ఓ సరే. నిన్న కాల్ ఎవరు? ఎవరు? అదే బేబీ అని, పక్కన రెడ్ హార్ట్ ఉంది. ఓ అదా, అమ్ము అని నా బెస్ట్ ఫ్రెండ్. అమ్మాయా? మరి నన్ను నవ్వుతూ మాట్లాడేవు?
అది దానికి ఇంకొక 5 డేస్లో డెలివరీ డేట్ ఇచ్చారు అందుకే. ఓ అయినా నువ్వేంటి అలా అడుగుతున్నావు? ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా. అవును, నీ వర్క్స్ వంట అన్నీ అయిపోయాయా? ఏదో ట్రై చేసా, ఏదో అయిందిలే, అంతా యూట్యూబ్ దయ్యా. యూట్యూబా? ఆ, ఆ, అదే నువ్వు వంట చేసావా? లేదు, చెప్పాను కదా ఇంట్లో కొన్ని సామాన్లే ఉన్నాయి, మెల్లగా సెట్ చేయాలి. ఓ పని చేయి, ఈరోజు మా ఇంట్లో తింటావా? ఓకే. హలో 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 హలో, ఆగు, అట్నుంచి రా. ఓకే. లోపలికి వెళ్దామా? డాక్టర్, డాక్టర్ ఏమైంది? అమలా ఏమైంది? ఆపరేషన్ ఏమైనా చేయాలన్నారా? పోనీ పీరియడ్ స్కిప్ అయిందా? ఏమైందో చెప్పమలా. ఏంటి ఏంటి ఇన్ని క్వశ్చన్సా? సరే ఏమైందో చెప్పు. నా వంట వల్ల నాకే ఫుడ్ పాయిజన్ అయింది, అంతా యూట్యూబ్ భార్గవి వల్లే. వాట్? యూట్యూబ్ భార్గవియా? అంటే యూట్యూబ్ చూసి వంట నేర్చుకున్నావా? వాట్? నేను ఇలా ఉంటే నువ్వు నవ్వుతున్నావా? ఛా, అసలు అరవడానికి కూడా ఓపిక లేదు. సరే వెయిట్, మంచి కాఫీ చేసి తీసుకొస్తా, ఓకేనా? ఏ లేదు లేదు, ఒక టీ చేసుకొస్తావా? అవునా, సరే మేడం, మీరు ఇలాగే మొహమాట పడకుండా ఆర్డర్ ఇస్తూ ఉండండి. ఆంటీ వాళ్ళు వచ్చే వరకు నేను హ్యాపీగా చూసుకుంటాను, ఓకే? ఏమైనా తింటావా? యాపిల్ కట్ చేస్తానా?
సంతోష్, ఆకలిగా ఉంది, ఏమైనా చేయొచ్చు కదా? సరే చెప్పు, ఏం చేయమంటావు? బా, ఇక్కడున్న వాటితో ఏదో ఒకటి చేసే. షోరా? ఓకే. మా అమ్మకి నాకేం కావాలో తెలుసు, ఒక నిమిషం. వాట్? నీకు దోశలంటే అంత ఇష్టమా? ఇష్టమానా? నాకు రోజంతా దోశలేసే వాళ్ళు ఉండాలే కానీ తింటనే ఉంటా. అవును, నీకేమిష్టం? నాకు మా అమ్మ ఏం చేసినా ఇష్టమే, కానీ నా వంటల్లో ఉప్మా అంటే చాలా ఇష్టం. ఓ వెయిట్, ఇదిగో నీ చేత్తో ఉప్మా చేసి పెట్టు. అంత స్పెషల్ ఏంటో నేను చూస్తా. కానీ దోశలంటే ఇష్టం కదా. నా కోసం ఉప్మా చెయ్యి, నేను నీకోసం దోశ చేస్తా. ఏంటి నువ్వా దోశలు? ఆర్ యు సీరియస్? హబ్బా సాయిరామ్, నాకు దోశలేయడం వచ్చు. సరే, ఫస్ట్ నేను ఉప్మా చేస్తాను, తర్వాత నువ్వు దోశ చేయి. వెళ్ళు వెళ్ళు. All right. ఇప్పుడు అర్థమైంది ఉప్మా ఎందుకంత స్పెషలా అని. నువ్వు కూడా దోశలు బాగానే చేసావులే. చాలు చాలులే. అవును, నువ్వేం చేస్తుంటావు? ప్రజెంట్ ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తున్నాను. నాట్ షూర్ ఎప్పటి వరకు వర్క్ చేస్తానో ఏంటో. మరి నీ సంగతి ఏంటి? నాదేముంటది, నేను పెరిగిన ఎన్విరాన్మెంట్ వల్ల నాకు వచ్చిన హస్బెండ్తో పిల్లలతో హ్యాపీగా ఉండటమే నా ఫ్యూచర్ అని ఫిక్స్ అయిపోయా. నీకంటూ ఇంట్రెస్ట్ ఏం లేవా? మొన్ననే డిగ్రీ అయిపోయింది, ఇంకొక ఇయర్లో పెళ్లి చేసి పంపించేస్తారని కూడా తెలుసు. ఇంకా ఇంట్రెస్ట్ అంటే వీడియో ఎడిటింగ్ అంటే ఇంట్రెస్ట్. వావ్, వీడియో ఎడిటింగా? అమ్మాయిల్లో చాలా రేర్ తెలుసా? ఇలా సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటే ఇలా అమ్మాయిల్లో రేర్ అని ఎవరు అనరు. దోశ అయితే చాలా బాగుంది. సరే చాలే, ఇప్పటికే చాలా లేట్ అయింది, నువ్వు ఇంటికి వెళ్ళు. సరే. అవును, ఇందాక డాక్టర్ టాబ్లెట్స్ ఇచ్చారు, పడుకునే ముందు తప్పకుండా వేసుకో, మర్చిపోకు. సరే. గుడ్ నైట్ ఉప్మా బాయ్. గుడ్ నైట్ దోశ గర్ల్. తినెక్కడుంది? ఇంకా లేవలేదంటావా? హెల్త్ బాగానే ఉందా? ఈవినింగ్ అవుతుంది, ఉదయం నుంచి కనిపించలేదేంటి? ఇంటికి వెళ్దామా? డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్దాం. హలో అమలా, ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఉదయం నుంచి కనిపించట్లేదు. ఇలా హాస్పిటల్కి వచ్చా. మళ్ళా హాస్పిటలా? ఏమైంది అమలా? ఎక్కడో చెప్పు, ఇప్పుడు స్టార్ట్ అవుతాను. అరే చెప్పేది అసలు పూర్తిగా వింటావా? సరే అమలా, ఏమైందో చెప్పు. ఏం లేదు,
నేను హాస్పిటల్ బయటకు వచ్చా, నేను లొకేషన్ షేర్ చేస్తా, వస్తావా? సరే అడ్రస్ పెట్టు, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాను. సరే. అమలా, హాస్పిటల్ అన్నావు, ఇక్కడ కూర్చున్నావేంటి? అదే అమ్ముకి డెలివరీ అని చెప్పాను కదా, అది ఈరోజే. అవునా? ఇంత మంచి విషయం ఇంత డల్గా చెప్తావేంటి అమలా? అరే ఏమైందో చెప్తేనే కదా. అదే సంతోష్, అమ్ము డెలివరీ అని నేను కంగారుగా వచ్చాను. అది లేబర్ రూమ్లో పెయిన్స్తో బాధపడుతుంటే వాళ్ళ హస్బెండ్ ఏమో బయట కూర్చొని చాలా జాలీగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు వాళ్ళ పేరెంట్స్తో. అసలు ఈ అబ్బాయిలందరూ ఒకటే, మమ్మల్ని అర్థం చేసుకోవడం రాదు, పైగా ఈ టైంలో తన పక్క నుండి సపోర్ట్ చేద్దామని అసలు ఏమీ లేదు. అయ్యో అమలా, ఇదంతా హార్ట్కి తీసుకుని నన్ను టెన్షన్ పెట్టేశావు కదా. నువ్వు కూడా అందరిలాగే అనుకున్నావా? లోపల ఉన్న నీ ఫ్రెండ్ గురించి ఆలోచించావు, కానీ బయట ఉన్న అతను నవ్వు వెనుకుండే బాధని ఆలోచించావా? ఆ నవ్విచ్చే ధైర్యాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు. అంటే ఈ సొసైటీలో నన్ను కంప్లీట్గా రాంగ్ వేలో చూస్తున్నారు అమలా. వాళ్ళిద్దరి ప్రేమ కలిస్తే వచ్చే బేబీని చూడబోతున్నావు అనే నవ్వు అయి ఉండొచ్చు కదా. లేదా అమ్ము ఈ 9 months మోసిన బరువుని ఈ రోజుతో దిగిపోతుంది, ఇంకా బరువుని నేను మొయ్యాలని వచ్చే నవ్వు అయి ఉండొచ్చు కదా. అసలు ఇవన్నిటికీ మించి బయట వాళ్ళ అమ్మాయి పేరెంట్స్ టెన్షన్ చూసి వాళ్ళ కోసం ఇచ్చే ధైర్యం అయి ఉండొచ్చు కదా. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు? అంటే అమ్ముని చూసి కొంచెం ఎమోషనల్ అయ్యా. అయ్యా, ఎమోషనల్లో తప్పుగా అనుకున్నా. సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వుండు, నేను వెళ్ళి సారీ చెప్పొస్తా. ఆగు, సారీ ఎందుకు చెప్పడం? అయినా నువ్వు అనుకున్నవేమీ అతనితో చెప్పలేదు కదా. మరెందుకు నీ పర్స్పెక్టివ్ అంతా తప్పని తెలిసి వాళ్ళకి చెప్పడం? అనవసరంగా ఇలా అనుకున్నానని నాలో ఒక గిల్ట్ ఉండిపోతుంది కదా. సరే చెప్తున్నా కదా, ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళ బేబీని చూసినప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఏంటో రికార్డ్ చేయి. అలాగే వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీలో ఫొటోస్, వీడియోస్ తీసుకుంటారు కదా, అవి కూడా కలెక్ట్ చేసుకో. ఓకే? అవన్నీ కలెక్ట్ చేసుకొని బయటకు వచ్చాయి, కలుద్దాం. సరేనా? ఇంక వెళ్ళు. హాయ్ అమలా. ఏం సంతోష్? దా కూర్చో. స్పెషల్ టీ. థ్యాంక్స్. ఏయ్, cheers. బాగుంది. ఏం సంతోష్? నువ్వు అమ్ముకి తన హ్యాపీ మూమెంట్స్ని ఇంకా హ్యాపీ చేయాలన్నా, లేదా తన హస్బెండ్ నువ్వు తప్పుగా అనుకున్న గిల్ట్ పోవాలన్నా నువ్వు ఒక పని చేయాలి. నేనేం చేయాలి? చెప్తా. ఇదిగో ఈ ల్యాప్టాప్ తీసుకో. నువ్వు తీసుకొచ్చిన తన ఫొటోస్, వాళ్ళ వీడియోస్, వాళ్ళ రియాక్షన్స్ అన్నీ ఎడిట్ చేసి అమ్ముకి ఇవ్వు. వాట్? నేనా? నువ్వే. డ్రీమ్స్ అంటూ ఒకడొచ్చి నో అబ్జెక్షన్ చెప్తే చేద్దాంలేని వదిలేస్తావా? ముందు నీ ట్రయల్స్ నువ్వు చేస్తే అప్పుడు వచ్చిన వాడు తప్పకుండా సపోర్ట్ చేస్తాడు. ఎడిటింగ్ నీ డ్రీమ్ అయితే ఇప్పుడే ఒక అడుగుతో స్టార్ట్ చేయి.
సరే వెళ్ళు. సరే, ఎడిట్ చేసి తీసుకొస్తా. యా. ఓయ్, నేను వెయిట్ చేస్తా. అమలా, ఈ 9 months నేను పడిన బాధలకి భరించిన రోజులు ఎన్నో ఉన్నాయి. ఈ ఒక్క వీడియో నన్ను చాలా రిలీఫ్ చేసింది. ఎడిట్స్ చేయడం నీ డ్రీమ్ అయినా ఎవరి కోసం ఎప్పుడూ చేయలేదు. నా కోసం చేసి ఇవ్వడం నాకు నా హస్బెండ్కి చాలా స్పెషల్ మెమరీ. థ్యాంక్ యూ. లవ్ యూ అమలా. సంతోష్, చెప్పమ్లా. అరే నానా, అమలు నచ్చిందని నాతో తన పేరెంట్స్ ను ఒప్పించి నువ్వే తనను ఒప్పిస్తానని వెళ్ళావు. వెళ్ళినప్పటి నుంచి ఒక మెసేజ్ లేదు, ఒక కాల్ లేదు. ఏమైపోయావురా? ఇంతకీ తను ఓకే చెప్పిందా? ఏం సంతోష్ ఇది? అదే అమ్మ అడ్రస్ నీకోసమని పరిచయం చేసుకొని తెలుసుకొని ఆ తర్వాత ఏమైనా. స్టాప్ సంతోష్, కొంచెం అర్థమయ్యేలా చెప్తావా? యాక్చువల్గా 2 weeks బ్యాక్ నాకు మ్యాచ్ వచ్చింది. ఇంతకుముందు ఈ లవ్లన్నా మ్యారేజ్లన్నా అస్సలు ఇంట్రెస్ట్ లేవు. అందుకే ఇంట్లో వాళ్ళ కోసం నేను సెటిల్ అయ్యాక చేసుకుంటాను, లేదా ఇంతకన్నా మంచి జాబ్ వస్తే చేసుకుంటానని చెప్తూ వచ్చేవాడిని. కానీ వాళ్ళ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి నేను బెండ్ అవుతున్న టైంకి ఈ మ్యాచ్ వచ్చింది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకేం అర్థం కావడం లేదు. అదే అమలా, ఆ మ్యాచ్ నీతోనే. అంటే నా గురించి ఎంక్వైరీ చేయడానికి నా దగ్గరికే వచ్చావా? ఛా! ఏం చేయమంటావు అమలా? నువ్వు చూడగానే నచ్చేసావు. వెంటనే అమ్మకి చెప్పేశాను. కానీ మీ ఇంట్లో ఏమో నా ఫోటో కూడా చూడకుండా నువ్వు అంటున్నావంట. నేను నిన్ను ఎలాగైనా మిస్ అవ్వకూడదని ఇదిగో మా అమ్మని మీ అమ్మతో మాట్లాడించి ఇలా వచ్చేసాను. ఓహో, ఇందులో మా అమ్మ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? జస్ట్ ఇన్వాల్వ్మెంట్ మాత్రమే కాదు, మరి అమలా, మేం పెళ్ళికెళ్తున్నాం, నువ్వు రావట్లేదా? పెళ్ళికెళ్తే అందరూ నెక్స్ట్ నీ పెళ్ళెప్పుడు అని అడుగుతారమ్మా. నేను రాను, నువ్వు వెళ్ళు. ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉండగలవా? ఉంటాను. మరి ఒక వారం వరకు రాము, పర్లేదా? సరే మరి, జాగ్రత్త. ఏమనకుండా వెళ్ళినప్పుడే రియలైజ్ అవ్వాల్సింది. అయినా సరే, నువ్వు ఇలా రావడం నాకు నచ్చలేదు. ఇలా రావడం పక్కన పెట్టు, నేను నీకు నిజంగా నచ్చలేదా? నీకంటే నేను నీకు ముందే నచ్చాను. సో నీకేం కావాలో నువ్వు తెలుసుకున్నావు, ఏం అడగాలో అడిగావు. మరి నా సంగతి ఏంటి? అంటే అదే, నేను నచ్చాను కాబట్టే నాకు నువ్వు ఎలా కనబడాలనుకున్నావో అదే చూపించావు. సో నేను కూడా నాకేం కావాలో అడుగుతా,
తెలుసుకుంటా. ఈ కొన్ని రోజుల్లోనే అంత తెలుసుకోవడం కష్టమే కానీ నీతో నీ కొన్ని రోజులు నాకు ఒకటి అర్థమైంది, నా జీవితం మొత్తం నీతోనే అని. సరే, నువ్వు అడగాలనుకునే ప్రశ్నలకి జవాబులు నేను చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసునే అడుగు, నీకే చెప్తుంది. ఐఎమ్ సంతోష్. అడిగా. ఏం చెప్పింది? నా గురించి నాతో ఉండే ఇన్వెస్టిగేషన్ చేసావన్న కోపం కన్నా నువ్వెక్కడ నన్ను మిస్ అవుతావని చేసిన ప్రయత్నం అని నన్ను అర్థం చేసుకోమంది. ఓ అంటే అంత ఎగ్జైట్ అవ్వ. నీ పార్టీకి నువ్వు వచ్చావు, ప్రేమగా చూసుకున్నావు, కానీ పెళ్లి తర్వాత ఇలానే ఉంటావా? అయ్యో అమలా, నువ్వు అలాంటి భయం ఏం పెట్టుకోకు. నిన్నెంతలా బాగా చూసుకుంటానంటే అందరూ ప్రేమించే ఆ జాబిలి కూడా కుళ్ళుకునేంత బాగా చూసుకుంటాను. ఆ జాబిలి సాక్షిగా చెప్తున్నా. ఇదండి కొన్ని ప్రేమ కథలు పెళ్లికి ముందు పుట్టినవైతే కొన్ని పెళ్లి తర్వాత పుట్టినవి, కానీ ఇది మాత్రం పెళ్లి కోసమే పుట్టిన ప్రేమ కథ. ఇలా ఏ ప్రేమ కథ అయినా పెళ్లి వరకు వెళ్ళాలని ఆశిస్తూ మీ జాబిలమ్మ. స్టే ట్యూన్ టు మై నెక్స్ట్ స్టోరీ.